హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక చిన్న గిఫ్ట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే రీల్స్ పిచ్చిలో పాడి ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది మా అక్క, మా పెద్దక్క, అంటే మా పాప భలే అద్భుతంగా నటించారు ఫ్రెండ్స్. చూడండి, మా అక్క చేశాను సాంగ్ అయితే ఏం లేదు కాబట్టి మ్యూజిక్ అయ్యి షార్ట్ వీడియోలో కూడా ఈ రీల్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకోండి, ఇక్కడ జరిగే సంభాషణ అయితే నేను క్లియర్ వాయిస్ అయితే ఇవ్వట్లేదు, అంటే ఆ పొగుడుతుంది వాయిస్ అనేది పొగుడుతుంది కాబట్టి వాయిస్ ఇవ్వట్లేదు. జరిగేది అయితే మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పవసరం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఎలాగుందో కామెంట్ అయితే చేయండి, బాగుందో బాగోలేదో. ఒకవేళ నచ్చుతా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలాంటి కంటెంట్లు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు అప్పుడప్పుడు ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను నేనైతే. మా వాళ్ళైతే చాలా అద్భుతంగా అయితే చేశారు. మీకు నచ్చినట్లు లైక్ చేయండి. చూసావా, నా అంత అయింది, నన్ను మించింది అయింది చూడు. అవునా, సూపర్ ఉన్నారే అక్క. ఫ్రెండ్స్ చూడండి, మా అక్క వాళ్ళు ఏం చేస్తున్నారో. మా చింతాది సడన్ గా కుర్చీ ఎక్కింది, అనుకుని ఏం వేసుకుందని చూడండి, చక్క కుర్చీ వేసుకొని నిలబడి సైలెంట్ గా మళ్ళీ అవును అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది మా చింతలు అయితే. నిజంగా చింతలు నన్ను మించింది అయితే చూడాలంటుందా. ఏం చేస్తున్నారు? ఉప్పమ్మ ఉప్ప. సరే, ఏంటి ఇవాళ ఏంటి? ఈరోజు వంట ఏం పెడదాం నైట్. అమ్మ బాబోయ్, నేను ఇవాళ కామెడీ ఏదైనా చేస్తారేమో, ఫన్నీగా ఏదైనా వీడియో చేస్తారేమో అడిగితే మా అక్క వాళ్ళు నెక్స్ట్ తిండి వీడియో గురించి అడుగుతుందంటే టైం ఎంత అవుతుంది అక్క? అద్దుకో, అది ఇంకా మనం వండుకొని తినొద్దు అందుకని. అక్క తమ్ముడు ఫస్ట్ నీళ్ళు కాగబడుతుంది. వంట చేయవా? ఫస్ట్ వాడు నీళ్ళు కాగబెట్టినట్టు వంట చేస్తాడు. వాడు చల్లి నీళ్ళు పోసుకొని వస్తుంది. ఈ రోజైనా పొయ్యి మండుతుందా? ఇగో ఈ సన్న సన్న పుల్లలు వేసి అయితే మంటారు. ఇగోండి, చెక్కలు అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసి వాటిని అయితే పొయ్యిలో అయితే పెడుతుందంట. పొగైతే వస్తుంది, గాలి బాగా ఎదురుగాలి వేస్తుంది కాబట్టి అడ్డుగా అయితే ఇలాగైతే కోకైతే కట్టేసింది. ఏడిదక్క అది ఇంకెవరు లెగలేదు కదా? ఎవరు లాగా టైము 6:10 అవుతుంది. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ తోముకోవాలి. అలాగే ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట. బుజ్జా మా చెల్లి అయితే గిన్నెలు అయితే తోమేస్తుంది, నేనైతే పొయ్యి పని అయితే చూసుకుంటున్నాను అనమాట. నేనైతే గోరుచిక్కుడుకాయలు, దొండకాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ అయితే పోయేసుకున్నానండి. ఇసురు కూడా పొయ్యి పెట్టుకున్నాను, చూపించేస్తాను. ఇసురు అయితే పొయ్యి పెట్టేసుకున్నాను. వేటగా నీళ్ళు కాకపోయినాయి, తమ్ముడికి ఇచ్చాను. తమ్ముడు తానం చేస్తున్నాడు. మా చెల్లి కూడా గిన్నెలు అయితే తోమటం అయితే అయిపోయింది, కడిగేస్తున్నాను అనమాట. అన్ని గిన్నెలు తోమేసావు బుజ్జా? సగం అయితే కడిగేసింది, సగం అయితే ఉన్నాయంట. కుర్చీ స్టార్ట్ ఉండడం వల్ల ఏం కనబడలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే తానం చేసి అయితే వచ్చేసాడండి. ఇప్పుడు నీళ్ళకైతే వెళ్ళాలి. నీళ్ళకి వెళ్ళరా పొద్దురుగా, నీళ్ళు. మా తమ్ముడు అయితే నీళ్ళకి వెళ్తున్నాడు అండి. ఇదిగో నీళ్ళకైతే నిన్న అయితే అసలు లంచ్ అందదేమో అని చెప్పి చాలా కంగారు పడ్డాం అందరం. ఇయ్యాలని జరే అటైనా అందియాలి. పుల్లలు అయితే మండుతలేదండి, పుల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది వర్షం మొత్తం వల్ల. ఇంకెంతసేపు వెళ్తావురా నీళ్ళకి? చౌక ఎక్కడే మద్దెసుకుంటే ఉన్నాం. ఇయ్యాలైనా సరే అన్నం అయితే అందియాలని చూస్తున్నాను. మా తమ్ముడు అయితే నీళ్ళకి వెళ్ళి అయితే వచ్చేస్తున్నాడు. బుజ్జి అయిపోయినాయా? ఆడబెట్టు, ఇంకా చూపించుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, గిన్నె అయితే తోమడం అయిపోయింది. ఇంకా నేనైతే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాను అన్నమాట. ఆడికి వెళ్తున్నాయి చేతిలో కత్త పట్టుకొని. రేకంపులు ఉన్నాయి కదా ఇంటి ముందు, ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది కాక పాములు ఏమైనా వస్తే కనబడదు. చెప్తూ వర్షానికి ఎలా పెరిగిపోయాయో అవన్నీ నరకడానికి పోతున్నాయి. ఇప్పటికి ఇది 4వ తడవే అండి. ఇంటి ముందు అయితే ఇట్టగా పిచ్చెట్లు అయిపోయాకంగా ఎంత కొట్టినా రేకంప, ఇంకో కంప ఏదో వస్తుందండి, అది కూడా మొలలతోనే ఉంది. అవన్నీ వస్తున్నాయి అన్నమాట. మా చెల్లి అయితే కొట్టేస్తుంది అట్లని. ఇవ్వండి.
మొన్నే పీకింది. ఈ 4 రోజులు వాన వస్తాం వల్ల మళ్ళీ మొలకలు వస్తున్నాయి. పాములు తిరుగుతున్నాయి కదండి, ఉన్నా కూడా మనం శుభ్రం చేసుకోవాలి కదా. మా చెల్లి అయితే ఇట్లా పీకేస్తుంది అన్నమాట కలుపునైతే. మా చెల్లి అయితే కలిపి పీకేస్తుంది. ఒక్కొక్కరు ఒక ఏరియాలో ఒకలా పీలుతున్నారు. ఇక్కడ మేము చెప్పాకండి వాన పడతాం అయితే వెళ్తామని. ఈలోగా అయితే అన్నం అయితే ఉడికిపోతుంది. అన్నం అయితే చూపించాను అనమాట. మా చెల్లెది గడ్డి పీకటం ఇంకా అవ్వలేదు. ఇదేనండి ఒక్కొక్కరు ఒక ఏరియాలో ఒకలా పిలుతున్నాను కదా. ఇక్కడ అయితే అల్లం బేక అంటున్నారు అనమాట. నేను కలుపు అంటే కలుపు కాదమ్మా అల్లం బేక అంటున్నారు. నేను చిక్కుడుగాయలు అయితే శుభ్రం కడిగేసుకొని నీళ్ళు పోసుకొని అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఉడకబెడతానికి. అన్నం అయితే అయిపోయింది అనమాట. అన్నం అయిపోయిన తర్వాత పక్క దింపేసి పెట్టేసి చిక్కుడుకాయ అయితే పొయ్యి పెట్టేసుకుంటాయండి ఉడకబెడతానికి. చిక్కుడుకాయ ఉడకబెడితే త్వరగా అయిపోయింది. దొండకాయ చిక్కుడుకాయ కలిపి పెడుతున్నాగా. నేను ఈ బొట్టలు ఎందుకు చెప్తున్నా అంటే టమాటాలు లేవు, ఏమీ లేవండి. పచ్చిమిరకాయలు కూడా అయిపోవచ్చినాయి. ఉల్లిపాయలు ఏమో 4 ఉన్నాయి. ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి అనమాట. అందుకని అవన్నీ చూపించేశాను. ఇక మా చింతలు అయితే ఇప్పుడే తెల్లారిందండి. మా చింతలకి అయితే బయటకు వచ్చి ఆరుతుంది. నేనైతే చిక్కుడుకాయ అయితే ఉడికిపోయినాయి. పక్క తీసి పెట్టేసి ఇంకో గిన్నె అయితే పెట్టుకుని అదే గిన్నెలో నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని అయితే ఏం చేసుకుంటున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత మళ్ళీ దొండకాయలు అయితే వేసుకుంటున్నామాట. అమ్మటే చిక్కుడుకాయలు దొండకాయలు ఒకేసారి వేసుకుంటున్నాను నేను. ఇందులో ఉప్పు వేసుకుంటున్నాము. సరిపోని ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వేసుకున్నాను. మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. ఉప్పు ఈ ఉడికిన నాకు కూడా మా చెల్లి అయితే గడ్డి అయితే పీగుతూనే ఉందండి. ఇప్పుడు మా మానస అయితే లేచింది. లేచి ఇప్పుడు వచ్చి కళ్ళు దుడుచుకుంటుంది అన్నమాట. నలుపుకుంటుంది కళ్ళు అయితే. ఇంకా నిద్ర సరిపోదంటే అందరికి హాయి అయితే చెప్పేసింది. ఇంకా నిద్ర సరిపోదని చెప్పి మాట్లాడుతుంది. లైక్ చేయమని చెప్తుంది మాట మానస. ఇక మా చెల్లికి అండి చూడండి సరికారు కంప అన్నాం కదా మొత్తం పీకే చెడి పెట్టింది. ఏం చేస్తున్నావు బుజ్జమ్మా? అవి అంతా పీకుతుంది కానీ అవన్నీ ముళ్ళుగా ఉన్నాయి, చేతికి గుచ్చుకుపోతున్నాయి. అందుకే నేను పీకడం లేదు. ఈ పీకినంత వరకు అయితే చెత్త అయితే తీసుకెళ్ళి చెత్తకపోతుంది. అలాగే రోడ్డు అంతా శుభ్రం చేసుకుంటూ కూర్చుంటే ఇంకా జాగ్రత్తగా ఇక్కడ ఉండిపోతున్నారని అది అనుకుంటారని మరి పోయినసారి ఆ పక్క ఉన్నప్పుడు కూడా అదే ముక్క అన్నారు కదా. అదే అందుకనే కల్లాబి జిమ్మి ముగ్గు పెడితే శుభ్రం చేసి మీరు చోటు ఆక్రమిస్తున్నారమ్మా అని చెప్పని వెలగొట్టేశారు. అందుకని చేయడం లేదు. శుభ్రం చేస్తాము మమ్మల్ని అయితే ఏమంటున్నారు ఫ్రెండ్స్, మేము చుట్టూరు ఉన్న చెట్లు మొత్తం శుభ్రం చేసి పెడితే మీరు చోటు ఆక్రమిస్తున్నారమ్మా అని చెప్పని మమ్మల్ని ఎలగొట్టేశారు. చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు అయితే భలే ఉంటున్నారు. అలా ఉండాలి, ఏదైనా గుడిసెలో ఉన్న బంగ్లా ఉన్నా మనం శుభ్రం చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్. ఒక ఆంటీ అయితే మాకు పరిచయం అయింది అక్కడ. ఆ ఆంటీ అయితే మంచిగా మెచ్చుకున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఏమో అరుస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడైతే మా చెల్లెది చెప్పిందిగా నేను కూడా చెప్తున్నానండి. చక్కగా రోజు పెండది తెచ్చుకొని దూరంగా వెళ్ళి పెండది తెచ్చుకొని ఆ గేదెలు ఉంటాయి కదా వాళ్ళని అడిగి పెండది తెచ్చుకునేటోళ్ళని. చక్కగా పొద్దునే లేచి కలాబు కొట్టుకొని ముగ్గులు పెట్టుకొని లోపల కూడా మంచిగా అల్లుక్కునేటోళ్ళం అండి. మన సొంత ఇంటిలాగే శుభ్రంగా చేసుకునేటోళ్ళం. అందరు చూసి మెచ్చుకునేటోళ్ళండి. అక్కడ ఉంటే అక్కడ మనం శుభ్రంగా ఉండాలి, నీట్ నేర్చుకు ఉండాలి. ఇంత బాగుందమ్మా, మీరుండే పద్ధతి మాకు బాగా నచ్చింది. మీ సొంత ఇల్లు కాబట్టి శుభ్రంగా భలే ఉంటున్నారు మీరు అని చెప్పి మాట్లాడేటోళ్ళు. కానీ ఎవరో అండి చూసి వాళ్ళ చోటుగాళ్ళకి ఫోన్ చేశారంట. వాళ్ళు వచ్చి మా మీద అరిశారు, మీ సొంత చోట్లాగే చక్కగా అలుక్కొని కలప జిమ్ముకొని ముగ్గులో పెట్టుకుంటున్నారా అని చెప్పి మాట్లాడుకొచ్చారు. అదేంటండి 4 రోజులు ఉండిపోతాను కాక అంటే మీరు వచ్చి చాలా రోజులు అయిందంట. అంటే మేము ఆడికి వెళ్ళి అప్పటికే 3 నెలలు అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంట వాళ్ళు వచ్చి చాలా రోజులు అవుతుంది కలపలు అవి కొట్టుకొని చేసుకుంటున్నారు, మీ చోట్లో వచ్చి మీరు చెప్పుకోండి అని చెప్పి అన్నారంట. వాళ్ళు చెప్పారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారని చెప్పారు. మీరైతే రేపటికల్లా అయితే కాల్ చేసేదని చెప్పి మమ్మల్ని అయితే అన్నారు. మేము చోట నెత్తి మీద పెట్టుకొని పోవట్లేదు కంటే ఉండగాడు శుభ్రం చేసుకోవాలి కదా, చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఆడుంటే ఆడ శుభ్రం చేసుకోవాలి కంటే మీరేం శుభ్రం చేయాల్సిన సన్నవసలు అసలు మేము రావాలి చేయమన్నారు రావాలని అడుగున్నారని చెప్పి మా ఆడుకొచ్చారు. సరేలే అని చెప్పేసి ఇంకా ఆడ నుంచి అయితే వచ్చేసి ఇక్కడ అయితే ఉంటున్నామాట. మా పరిస్థితి ఏంటో అండి, ఆడికి వెళ్ళిన సరే ఇది ఒకటి అంటాడుతున్నట్టుగా ఉంది. ఈ చివరికి వచ్చేసరికి చివరి ఉంటున్నాం అని చెప్పి ఇక్కడ ఉంటున్నాం అనుకుంటే మొత్తం చెట్లు ఇప్పుడు అయితే అట్ట అవుతున్నాయి అంటే అట్ట అవుతున్నాయి. మొత్తం పిచ్చి చెట్లు ముళ్ళ కంపులు ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అట్ట ఉంచమాకండి అమ్మ, శుభ్రం చేసుకోండి, పాములు బాగా తిరుగుతున్నాయి అని చెప్పన్నారు. మీకు తెలుసు కదండి పాములు అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. మా ఇంట్లో కూడా వచ్చేసిన పాములు. అందుకని శుభ్రం చేద్దామని ఒక పక్క అంత ఆశగా ఉన్నా, ఒక పక్క మళ్ళీ ఏమంటారు ఎక్కడ వెళ్ళిపోమంటారు నాకు భయం అయితే ఉందన్నమాట. ఎంత శుభ్రం చేసినా వాళ్ళు చోటేదో ఎత్తుకొని పెట్టుకుని పోయినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ చోటేగా శుభ్రం చేస్తాం మేము ఎత్తుకొని పోతున్నామా.
వాళ్ళైతే ఏమన్నారంటే శుభ్రం చేసుకొని నీట్ వేసుకుంటున్నారు, మీరు ఎక్కడ సెటిల్ అయిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకైతే ఆ ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఇక్కడ మా తమ్ముడికి అయితే క్యారేజ్ కట్టేస్తున్నాను అనమాట. ఇవాళ అయితే తొందరగానే అందింది అనమాట. ఆ టయానికి అయితే క్యారేజ్ అయితే అందింది. నేను క్యారేజ్ అయితే కట్టేసి పెట్టేశాను. ఇక ఈ గడ్డి గురించి అయితే ఈ గడ్డి అయితే మొత్తం అక్కడ రమ్ముల కాంచి ఇటు పక్కగా అయితే రోడ్డు మీద అయితే ఉందండి గడ్డి. మనం వెళ్ళే దారిలో కూడా ఉంది. అది కూడా పీకుదని చెప్పి మా చెల్లి అయితే అనుకుంటుంది, కానీ నేనైతే వద్దని చెప్పాను అనమాట. ఎందుకులే బుజ్జ అంత శుభ్రం చేసినా మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో ఒక మాట అంటారు, మళ్ళీ ఇక్కడ ఉంటున్నారా చేస్తున్నారా అంటారు, వద్దులే అని చెప్పాను. ఇదిగో ఇప్పుడు మా చెల్లెలు దాంట్లో మొత్తం గడ్డి పడుతుంది కదండి. అక్కడ దోసకాయ బాధ మీకు తెలిసి కదా, దోసకాయ కోసుకుంటాం అన్నమాట. అంతా గడ్డే ఉంది. అంత శుభ్రం చేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ శుభ్రం చేస్తే ఏమనుకుంటారండి అని చెప్పి చేయట్లేదు అనమాట. ఇక అక్కడ వరకు అయితే అది ఉద్దేశం. ఇక నేనైతే కొట్టుగాడికి వెళ్తున్నాను 20 రూపాయలు తీసుకొని టమాటాల కోసం. అది చూసారుగా చిక్కుడుకాయను దొండకాయ కూర అయితే కొద్దిగా అయింది. మా తమ్ముడు క్యారెట్ కట్టేసాను. ఈ ఇంట్లో అందరికైతే రాదని చెప్పి టమాటాలు అయితే తీసుకొని వస్తున్నాను అనమాట. పలుపులు చేసి చేసుకుందాం అని చెప్పి అనుకుని నేనైతే కొట్టుగాడికి వెళ్తున్నాను. ఇది సరేలే అని చెప్పి పాములు వస్తున్నాయని చెప్పి కిరాయినా తీసుకుందాం అని చెప్పి కిరాయిల కోసం తిరిగితే ఆ అద్దెలు కూడా దొరకలేదండి. కరెక్ట్గా 4 రోజులు అయితే అసలు రెస్ట్ లేకుండా తిరిగాము. ఓనం అయిపోయాము మేమైతే తిరగటానికి. అయినా సరే మా రాతేంటోగా కిరాయిలు కూడా దొరకలేదు మాకు. చాలా మంది కామెంట్లో కూడా పెట్టారు ఏదైనా రూమ్ తీసుకొని ఉండిపోయారు అని చెప్పి. ఈ పాముల భయంతో కూడా మా పరిస్థితి బాగోపోయింది. అట్ట కూడా సర్దుకోవచ్చు లాంటిగా మేమైతే రూమ్ కిరాయిల కోసం అయితే నెతికాము. ఒక్కడు కూడా దొరకలేదండి. మా తలరాత అట్ట రాసింది. ఇక ఇట్టకైతే ఉంటున్నాం మేమైతే. మా చెల్లి అయితే గడ్డి పీకేసింది, మొత్తం శుభ్రంగా తుడిచేసింది. మా తమ్ముడైతే పనికి వెళ్ళిపోతున్నాడు. ఇక మా తమ్ముడైతే పనికి వెళ్తాడని చెప్పి టాటా చెప్పి అయితే వెళ్తున్నాడు అనమాట. మా చెల్లి అయితే టాటా చెప్పేస్తుంది అనమాట. మా తమ్ముడైతే చాలా బాధపడుతున్నాడు అండి. ఇప్పుడైతే వర్షాలు బాగా వస్తున్నాయి కదా, దానివల్ల ఆడికి బట్టలు అందాలి, క్యారేజ్ అందాలి, టయానికి నీళ్ళు ఉండాలి, అన్నిటికీ బాధపడుతున్నాడు అనమాట. కిరాయిలు ఉన్న ఉన్న దాంట్లో సర్దుకొని ఉండు అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. షాపులో పని పోద్దామని భయపడుతున్నాడు మా తమ్ముడైతే. ఇక్కడైతే మా చింతలు అయితే కుక్కనైతే పట్టుకొని ఆపుతుందన్నమాట మా బైరు, కానీ మా తమ్ముడితో పాటు వెళ్ళిపోతుందని వాడైతే చాలా బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. మా ప్రయత్నం అయితే మేము చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇల్లు నాదటం అయితే ఆగలేదు అన్నమాట. మధ్య మధ్యలో వెళ్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. మా అక్క మా తమ్ముడు వెళ్తూనే ఉన్నారు, నేను మా అక్క వెళ్తూనే ఉన్నాం అన్నమాట. టైం దొరికినప్పుడు ఇల్లు అయితే నవ్వుతూనే ఉన్నాం. ఇంకా నేను కొట్టుగాడ అయితే వెళ్ళి వచ్చేసాను అనమాట. వెళ్ళి టమాటాలు అయితే తీసుకొని వచ్చాను. షాపులో కూరగాయల మార్కెట్లో అయితేనేమో 20 రూపాయల కేజీ, కిరాణా కొట్లో అయితేనేమో అర కేజీ 15 రూపాయలు అండి. టమాటా అంటే కేజీ 30 రూపాయలు అన్నమాట. అర కేజీ తీసుకొని వచ్చాను. 5 రూపాయలు ఏమో పిల్లకి పాపలు తీసుకొని వచ్చాను అనమాట. మాది మా బైరు కూడా మా చింతలు అయితే తింటుంది. ఇంక ఇప్పుడైతే పలుపులు అయితే చేసుకోవాలి. టమాటాలు పచ్చిమిరకాయలు అయితే కోసుకొని పక్క పెట్టుకున్నాం అన్నమాట. పచ్చిమిరకాయలు శుభ్రం కడిగేసుకుని టమాటాలు శుభ్రం కడిగేసుకొని ఇప్పుడు గిన్నె అయితే పొయ్యి పెట్టుకొని నూనె అయితే పోసుకున్నాను. ఈ నూనె పోసుకొని పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు అయితే వేసుకుంటానండి. మా చెల్లి వాసిస్తుంటే నేనైతే తీసుకొని నేను వాసిస్తాను ఈ బుజ్జి అని చెప్పాను. ఎందుకంటే మా ఇద్దరు చెల్లెలు వాసిస్తూ ఉంటారు అనమాట. నాకు రాత్రి పుట్టి నేను వాసిస్తాను ఈ బుజ్జి అని చెప్పి నేనైతే తీసుకున్నమాట. వాళ్ళు వాసిస్తుంటే నేనే తీసుకున్నాను. నా వాయిస్ ఎట్లా ఉందో చెప్పండి. నేను మాట్లాడుతున్నాను కదా, నా మాటలు మీకు బాగున్నాయా అంటే వీడియో తగ్గట్టుగా నేను మాట్లాడగలుగుతున్నాను లేదన్నది నాకైతే కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిరిగా లేగిన తర్వాత టమాటాలు అయితే వేసి ఇప్పుడైతే వేసుకుంటున్నాను అనమాట. అవి మగ్గినత్తానికి నేను టమాటాలు అయితే మంచిగా ఏం చేసుకుంటున్నాను అనమాట. పలుపులు చేసుకోవడానికి 4 టమాటాలు అయితే ఎగస్ట్రా వేసుకున్నాను. ఎందుకంటే ఈ పచ్చిరికాయలు కారం ఎక్కువ ఉంటాయండి. కారం ఎక్కువ లేకుండా తగుమతిగా చేసుకోవాలని పలుపులు అయితే చేసుకున్నాను. ఇంట్లో అయితే ఏమున్నాయి ఏంటని చూపించేస్తాను కదా, తీసుకొచ్చాము. మా చెల్లి అయితే పప్పు తీసుకొస్తుంది. ఒక ఆలుగడ్డ ఒకటే ఉంది, ఇంకేమీ లేవు కూరగాయలు అయితే. మా స్నానం అయితే ఇట్లా శుభ్రంగా సర్ది పెట్టేసుకున్నాం అన్నమాట. మేమైతే ఇదిగోండి ఇట్లా ఉండేది కాదు, అవతల పక్క ఉండేటప్పుడు శుభ్రంగా కలుపుకొని నీట్గా అద్దంలాగా ఉండేదండి. ఇక్కడ ఏమైనా అంటారో అని చెప్పి ఇట్లా అయితే ఇట్లా ఉంటున్నాం అన్నమాట. మా చెల్లి అయితే పప్పు తీసుకొచ్చేసింది. ఏం చేశాను, నేనైతే రోలు కడుకొచ్చుకుంటూ వెళ్ళాను. రోలు కడుకొచ్చుకొని ఆడబెట్టుకొని ఇంకా పచ్చడి అయితే నూరేసుకుంటాను. వేడికి వచ్చేసి అవి నూరుకుంటాను అనమాట. ఇక పప్పు గుత్తి కడుక్కొని రోకల బండ లేదండి, ఇదే వాడుకుంటున్నాం. ఇంకా పప్పు గుత్తినే రోకల బండగా పప్పు గుత్తిగా వాడుకుంటున్నాం అన్నమాట. రుబ్బేసుకోవడానికి ముందైతే చింతపండు అయితే నానేసుకుంటున్నాను పలుపులోకి. అది నానేసుకున్న తర్వాత పచ్చడి అయితే నూరేసేస్తాను. పచ్చడి కింద నూరేసిన తర్వాత నేను కొంచెం పచ్చడి అయితే తీసుకుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.
కానీ నాకు ఈ పలుచు పులుసు కన్నా టమాటా పచ్చడి అంటే పచ్చిమిరకాయలు టమాటాలు వేయించిన పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. అందుకని ఈ పచ్చిమిరకాయలు బాగా మెత్తగా నూరేసిన తర్వాత అసలుకైతే కచ్చిపుచ్చి దంచి పలుపు చేయాల్సింది. నేనేం చేస్తానంటే కొంచెం నా కోసం పచ్చడి తీసుకుందామని చెప్పి మెత్తగా దంచేసి అందులోనే నీళ్ళు కాసుకోవడానికి అయితే మా చెల్లి అయితే బొగ్గులు అయితే పొయ్యిలో వేస్తుంది అనమాట. ఒకటే పుల్ల పెట్టి బొగ్గులతో పొయ్యి మంట వేస్తుంది మా చెల్లి అయితే. బొగ్గులతో కొద్దిగా ఊటగా మంట వచ్చింది కదా, బొగ్గులు రాసుకొని అందుకని మొత్తం పొయ్యి నిండా బొగ్గులు అయితే వేసి ఒకటే కట్టి పెట్టి అయితే మంట అవుతుంది. మా చెల్లి కూడా నీళ్ళు కాగబెట్టుకుంటుంది ఇదే బిందుతో. మళ్ళీ బిందు తోముకొని ఇదే బిందుతో మంచిలు అయితే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. నీళ్ళు కాగబెట్టుకుంటాం మాకు ఏరేది ఏమి లేదు. ఇక ఇక్కడైతే పచ్చిమిరకాయలు మెత్తగా దంచేసిన తర్వాత పునమిరకాయలు మెత్తగా దంచేసిన తర్వాత ఇప్పుడు టమాటా అయితే దంచేసుకుంటున్నాను. మా చెల్లి అయితే ఇక్కడ నేను ఉతికారేసిన బట్టలు ఆరకపోతే వాన అవుతుందని చెప్పాం కదా, ఆ బట్టలు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే ఆరేస్తుందన్నమాట. మా చెల్లి అయితే రుచాబండి మీద ఆరేస్తుందండి బట్టలన్నీ. ఇంకో ఇదేనండి ఇబ్బంది, ఇట బట్టలు ఆరక వాడికి ఇబ్బంది అయితే ఆ బట్టలు ఆరక ఇక మూట కట్టి పెడితే అయ్యే ఆరో చేయవని చెప్పి వాడికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే పచ్చడి అయితే నూరేస్తున్నాను అనమాట. మెత్తగా దంచేసాను. ఇప్పుడు అయితే చింతపండు వేసుకొని నూరేసుకుంటున్నాను అనమాట. నాకు పెద్దలు పచ్చడి ఎందుకు వస్తున్నానంటే నాకు అదంతా పచ్చడి కింద తీద్దాం అనుకున్నాను, అసలు పలుపులు తీద్దాం అనుకున్నాను. కానీ అందరికి రాదండి, అందుకనే నేను బాగా మెత్తగా నూరేసి పలుపులుకి తీద్దాం అని చెప్పి తీసేసాను అనమాట. ఇక్కడైతే బట్టలు మొత్తం ఎట ఆరేసారు. ఆ కోక చూడండి అందులో అట్టగేసింది మా చెల్లి అయితే. అసలు ఆరని కూడా ఆరలేదు, మొత్తం అందులో వేసింది. ఇక నేనైతే అందులో తీసేస్తున్నాను అనమాట. కొద్దిగా పచ్చడి తీసుకొని గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను, మొత్తం పచ్చడి అంతా తీసేస్తున్నాను అందులోకి. నీవు ఇప్పుడు అందులోకి అయితే చింతపండు ఇందులోనే దంచేసాను కాబట్టి వాటర్ పోసి కలిపి సరిపోద్ది. మా చెల్లి అయితే వాటర్ తెస్తుంది అనమాట. మా ఆనస్ అయితే వాటర్ తీసుకొస్తుంది, వాటర్ రమ్మంటే వాటర్ తీసుకొస్తుంది. ఆ వాటర్ ఇప్పుడు దీంట్లో పలుపులకి అయితే పోయాలన్నమాట. అందులో పోసి కలిపేస్తాను నేను. మా చెల్లి కూడా నేను వాటర్ పోసి కలుపుతుంటే అక్క నాకు కూడా కొంచెం పచ్చడి తీయక్క అంటుంది. నేను ఒకదాని నన్ను మర్చిపోయి పచ్చడికి అంటుంది. సరేలే తీసేయాలని చెప్పి పక్క పెట్టాను అనమాట. నేనైతే మా ఇంట్లో నీసికి కొట్టుకుంటారో లేదు తెలియదు కానీ పచ్చడికి అయితే బాగా కొట్టుకుంటారండి. ఎందుకంటే మేము కారం ఫేమస్ అనమాట. మేము బాగా ఇష్టం మాకు పచ్చడి అంటే. ఇక అట్లాగే నీళ్ళు తీసుకొచ్చి పోతుంటే మా పెద్దకు కూడా బుజ్జిగా నాకు కూడా కొంచెం తీయమ్మ పచ్చడి అంటే ఇక్కడంతా లేదు అక్క కొద్దిగా తీసాను, అదే తల ముత్తిందాలని చెప్పి నేను అంటున్నాను. సరే పలుపులుసు మంటలాకం చేయమ్మ చింతలు తిందంటే సరే అక్క మంటలాకం ఉండే కొద్ది 4 టమాటాలు ఎక్కువేసి తీసాను అని చెప్పాను. పలుపులుసు అయితే అన్నం వేసుకొని తింటే అసలు మంట లేదండి. మా చింతలు కూడా బాగానే తింది అలా బువ్వ అయితే. ఇక నేనైతే కొద్దిగా టమాటా ముక్కలు ఏమైనా తలుగుతుంటే అవి అయితే పిసుకుతున్నాను అనమాట. దీంట్లో చేయి శుభ్రంగా కడుక్కొని పిసుకుతున్నాను. మా చెల్లి అయితే ఉప్పు చూస్తానక్క పొయ్యి అని చెప్పి అంటే చేతిలో పోసాను. మా చెల్లి అయితే ఉప్పు చూస్తుంది, సరిపోయిందో లేదంటే ఉప్పు అసలు లేదంటుందండి. మా చెల్లి అయితే సరే తీసుకొని రా బుజ్జి ఆడుందంటే మా చెల్లి అయితే ఉప్పు తీసుకొని వచ్చింది. నేను డైరెక్ట్గా అయితే ఉప్పు అది చేత్తోనే వేసేస్తున్నాను. అది సరిపోద్ది అంటే సరిపోద్దులు అని చెప్పాను. నేను కొంచెం వేస్తుంటే వేయొద్దు సరిపోద్ది అని చెప్పి అంటుంది. ఇంక వేయలేదు అనమాట. సరే అని చెప్పి ఇంకా అది వేసి తిప్పేసాను అనమాట. తాగు చూపిస్తానని చెప్పి అంటే ముందైతే పచ్చడి ఇచ్చాను. పచ్చడిలో సరిపోయిందో కష్టమైందో చూడమంటే పచ్చడిలో అయితే సరిపోయింది అక్క, సూపర్గా ఉంది పచ్చడి అయితే సరిపోయింది అని చెప్పింది. నేను మళ్ళీ ఉప్పు చూడని చెప్పాను. పలుపులుసులు ఉప్పు అయితే చూస్తుందన్నమాట. ఉప్పు చూసేటప్పుడు ఉప్పు చూస్తుంది. ఇప్పుడైతే సరిపోయింది బాగానే ఉందని చెప్పి అంటుందన్నమాట. ఇక్కడైతే మా చెల్లి అయితే అన్నమే వేసుకుంటుంది తినటానికి. నేనైతే అక్కడ ఉన్నది కూడా తీసుకొచ్చి ఎడ పెట్టేశాను. మా చెల్లికి ఆకలి అవుతుంది, నేను అయితే అన్నం అయితే వేసుకొని తినేస్తాను అక్క అని చెప్పి అంటున్నాయి. కొద్దిగా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఉంది కదా అది కొంచెం వేసుకొని పలుపులుసు అయితే పోసుకొని మా చెల్లి అయితే అన్నం అయితే తినేస్తుందండి. మేమైతే అసలుకైతే అందరూ ఒకేసారి కూర్చొని తింటామండి. అన్ని వేళ టైం అయితే కుదరదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు కాబట్టి ఒకరు తిన్న తర్వాత ఒకరు తింటూ ఉంటారు అనమాట. మా చెల్లి అయితే తినేస్తుంది అన్నం అయితే. మా అక్క వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇక నేను ఈ పని చేసిన తర్వాత నా పనికి నేను వెళ్ళాను అనమాట. వేరే పని ఉంటే వేరే పని చేసుకుంటానికి వెళ్ళాను అనమాట. ఈలోగా అందరిని పిలిచింది అన్నం తిందరమ్మని చెప్పి ఇక మా చింతలు అయితే వచ్చేసిందన్నమాట. మా చింతలు నేనే వేసుకుంటాను అన్నం అని చెప్పండి. మా చేత అంటే నేనే వేసుకుంటానమ్మా నేనే తెచ్చుకుంటాను అని చెప్పింది. సరే వేసుకో అని చెప్పింది. ఇక మా చింతలు అయితే అన్నం అయితే తింటున్నారు. ఇక నన్ను మా చెల్లిని కూడా రమ్మని అన్నం తింటే మా అక్కలను కూడా పిలిచింది. అలా అయితే తర్వాత తింటే అలా బుజ్జి మీరైతే ముందే అయితే తినేసానని చెప్పింది. మా చింతలు అయితే మళ్ళీ వెనక్కి అయితే వచ్చింది. కూర మర్చిపోయిందంటే కూర వేసుకుంటాకైతే వచ్చింది అనమాట. కూర వేసుకోవడానికి కూర వేసుకోలేదా బుజ్జి అంటే నేను మర్చిపోయాను అమ్మ అంటున్నమాట. వెళ్ళి వేసుకోపో అమ్మ కూర ఉంది నంచుకుంది పలుపులుసులు అంటే మా చింతలు అయితే వచ్చి వేసుకుంటున్నమాట. కూర
ఇప్పుడు మా చింతలు అయితే సార్ అయితే పోసుకుంటుంది. అదే పసుపులు చేయండి పోసుకుంటుంది అనమాట. కొద్దిగా మంట ఉన్నా మా చింతలు అయితే తిందు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మా చింతలు అయితే ఏడ కూర్చొని అన్నం అయితే తినేస్తుందండి. సార్ అయితే పోసుకొని సార్ అయితే ఇది ఎట్ట ఉన్నాయమ్మా మా చింతలు అడుగుతుంటే సూపర్ ఉన్నాయమ్మా అంటుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా చింతలు కూడా చాలాసార్లు అడుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోమని. అందుకని నేను కూడా మా చింతల తరపున అయితే నేను అడుగుతున్నాను అనమాట. చాలా బాగుందమ్మా, మంటలాగా పోయేసరికి చాలా బాగుందమ్మా, చాలా నచ్చిందమ్మా అంటుంది. ఇక నేను కూడా వచ్చేసి అనమాట గిన్నె తీసుకెళ్తాకి అన్నం తినడానికి. ఇక నేనైతే అన్నం వేసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటున్నాను. అదేంటి అక్క చెల్లి ఏడ కూర్చొని తిని వెళ్ళిపోయింది, చింతలు కూడా అటుకి వెళ్ళిపోయింది, మళ్ళీ నువ్వు ఏడకొచ్చి కూర్చొని తింటున్నావు అని చెప్పి మా చెల్లి అంటుంది. ఇక నేను ఇక్కడ కూర్చొని తింటున్నాను అనమాట. నేనైతే పసుపు పోసుకోలేదండి, పచ్చడి వేసుకోను అనమాట. పచ్చడి వేసుకొని ఫస్ట్ అయితే అన్నం అయితే తిన్నాను. నేను వేసుకొచ్చుకున్నావు అక్క అంటే పసుపు పోసుకోలేదంటే నాకు పసుపు చూపుడు వద్దమ్మా, పచ్చడి వేసుకొని తింటాను నేను అని చెప్పాను. ఇవాళకైతే ఈ వీడియో అయితే ఎంతవరకు ఫ్రెండ్స్. రేపు వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ప్రోత్సహించండి. మా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.